ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అసలు భారతీయుల మనోభావాలు అంటే మీకు లెక్క లేదా? ఇదే స్ట్రైట్ క్వశ్చన్. దీనికి రీజన్ ఏంటంటే, నిన్ననే 100 ఆక్షన్ జరిగింది. ఆక్షన్లో ఒక పాకిస్తానీ ప్లేయర్ని పిక్ చేశారు మీరు. మీతో పాటు ఇంకొక 4 ఇండియన్ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, వాళ్ళెవ్వరూ పిక్ చేయలేదు. ఇంకా చాలా మంది పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా సోల్డ్ అవుట్ అయ్యారు. సో వాళ్ళెవ్వరూ పిక్ చేయకపోయినా మీరెందుకు పర్టికులర్గా పిక్ చేశారు? ఇది నా సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కి నా క్వశ్చన్, అసలు మీ ఫ్రాంచైజ్ మిమ్మల్ని కేర్ చేస్తుందా, కన్సిడర్ చేస్తుందా? ఎందుకు అడుగుతాను, ఇప్పుడు 1 by 1 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం సరేనా. ఫస్ట్, నిన్న 100 ఆక్షన్ జరిగింది ఫస్ట్ టైం, ఓకేనా. ఆక్షన్ లో సన్ రైజర్స్ టీమ్ తో పాటు రిమైనింగ్ ఇంకా 3 టీమ్స్ ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి ఆక్షన్ లో. అలా కాకుండా ఇంకో 3 టీమ్స్ లో కూడా ఇండియాకి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు, కో ఓనర్స్. వాళ్ళెవ్వరూ కూడా పాకిస్తానీ ప్లేయర్స్ ని పిక్ చేయలేదు, చాలా మంది అన్సోల్డ్ అయిపోయారు. సో అలాంటి టైంలో అబ్రర్ ఎందుకు వెళ్ళారని చెప్పేసి డానియల్ వెటర్ని క్వశ్చన్ చేస్తే ఆదిల్ రషీద్ కోసం వెళ్ళారంట. సో ఆదిల్ రషీద్ అనే వ్యక్తి దొరకకపోవడం వలన, వీడి పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు టైంకి, అబ్రర్ అహ్మద్, ఈ అబ్రర్ అహ్మద్ ని పిక్ చేసుకున్నారంట. ఎంత షేమ్ఫుల్ గా ఉందో తెలుసా ఈ ఆన్సర్. మీకు అసలు ఇండియాలో రీసెంట్ గా ఏం జరిగిందో మీకు తెలియట్లేదు అనుకుంటా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక 1 month బ్యాక్ ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. సో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే ఒక పాకిస్తానీ ప్లేయర్ని ఎలా పిక్ చేశారో నాకు అర్థం కావట్లేదు. సో నేను ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ చెప్పట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరే డిసైడ్ అవ్వండి రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్, 1 month బ్యాక్ వచ్చేసి ఒక బంగ్లాదేశీ ప్లేయర్ని ఐపీఎల్ ఆప్షన్ తీసుకున్నారు. ఒక 1 month or 40 days బ్యాక్ అనుకుంటా. సో అలాంటి టైంలో ఇండియాలో ఎంత నిరసనలు చెలరాయగాలి మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏమైంది, బీసీఏ కన్సిడర్ చేసి ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని, ఫ్యాన్స్ మనోభావాలు, ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్లేయర్ ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరే, ఫ్రాంచైజీకి చెప్పి ఆ ప్లేయర్ ని రిలీజ్ చేయాలని చెప్పేసి. సో దాంతో ఏమైందంటే, ఒక ఇంటర్నేషనల్ టీమ్ వరల్డ్ కప్ నుంచి క్విట్ అయిపోయింది. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది తెలుసు కదా మనందరికి. రీసెంట్ గానే బంగ్లాదేశ్ టీం అనేది క్విట్ అయిపోయింది వరల్డ్ కప్ నుంచి. సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు పాకిస్తానీ ప్లేయర్ వైపు ఎందుకు మొగ్గు చూపించారో నాకైతే అర్థం కావట్లేదు. మన ఇండియన్ ఫ్రాంచైజ్ బంగ్లాదేశీ ప్లేయర్ని తీసుకుంటేనే అంత రచ్చ జరిగినప్పుడు, మీరు పాకిస్తానీ ప్లేయర్ని తీసుకుంటే ఇంకెంత రచ్చ జరుగుతుందని మినిమం ఊహించలేకపోయారా? నాకు అర్థం కాదు. ఎవరైనా సరే ఏ లీగ్ ఆడొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ పాకిస్తానీ ప్లేయర్స్ ని ఎందుకు పర్టికులర్ గా వద్దు అంటున్నారంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మీకు చెప్తాను వినండి. మీకు వింగ్ కమాండర్ అభినందన్ గుర్తుంటుంటాడు కదా. సో వింగ్ కమాండర్ అభినందన్ దొరికినప్పుడు పాకిస్తానీ వాళ్ళు టీ ఇస్తారు అనమాట. ఎలా ఉంది టీ అని అడిగితే అతను చెప్తాడు ఫ్యాంటాస్టిక్ గా ఉంది టీ అని చెప్పేసి. సో దాన్ని పట్టుకుని పాకిస్తానీ వెధవులందరూ ట్రోల్ చేశారు. అందులో నెంబర్ 1 వెధవీడు ఈ అబ్రర్ అనేవాడు. అలాంటి ఎదవని తీసుకొచ్చి మీరు ఆడేస్తున్నారు మన ఫ్రాంచైజీలో, మన ఇండియన్ ఫ్రాంచైజీలో. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కన్సిడర్ చేయాలి. మన ఇండియన్ ప్లేయర్స్, యావరేజ్ ఇండియన్ ప్లేయర్ కూడా పాకిస్తానీ ప్లేయర్ తో షేక్ హ్యాండ్ అవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. అందులో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కూడా ఉన్నారు కదా. వీళ్ళు మన ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలో ఉన్నారు కదా, వీళ్ళు ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఆడుతున్నారు కదా. సో అటువంటి ప్లేయర్సే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపెట్టుకున్నప్పుడు మీరు ఫ్రాంచైజీగా ఉండే ఒక ప్లేయర్ని ఎలా కొనాలనుకుంటున్నారు? పాకిస్తానీ ప్లేయర్ని కొనేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వరల్డ్ కి? ఎందుకంటే ఇందులో మెయిన్ పాయింట్ మీకు చెప్తాను వినండి. ఏదో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కొనుక్కుంది కదా అంటే కాదు, ఒక ఇండియన్ ఫ్రాంచైజీ కొన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ వరల్డ్ ముందుకు వచ్చి కొన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బీసీసీఐ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, సో అందులో ఇండియాలో ఉండే ఫ్యాన్స్ కి ఎటువంటి బాధ లేదని మాడితే నెక్స్ట్ ఫ్రాంచైజీస్ కూడా మమ్మల్ని కొనుక్కోవడానికి ఇష్టంగా ఉన్నాయని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అయ్యింది మనకి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మీరు బీసీసీఐని కాదని చెప్పేసి మీరు కొనుక్కున్నట్టు, ఇది మీరేదో మీ ఓన్ గా ఫ్రాంచైజీ పెట్టి కొనుక్కున్నట్టు కాదు. వరల్డ్ మొత్తానికి ఒక బ్యాడ్ ఇండికేషన్ చూపిస్తున్నారు. మీరు ఒక ఇండియన్ ఫ్రాంచైజీగా ఉంటూ ఇండియా కాదనుకున్న దేశంలో ప్లేయర్ని మీరు కొన్నారంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. సో మీకు ఆల్రెడీ బ్యాక్లాష్ స్టార్ట్ అయింది. మీరు ఏదైతే లీడ్స్ ఫ్రాంచైజీ తీసుకున్నారో దానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండిల్ బ్లాక్ అయింది అనుకుంటా, ఎక్కువ మంది రిపోర్ట్స్ కొట్టడం వల్ల. సో ఇంత బ్యాక్లాష్ వస్తుందని బేసిక్ ఐడియా మీకు లేదా? 1 month బిఫోర్ మీకు జరిగింది కదా, ఒక ఇంటర్నేషనల్ టీం అనేది క్విట్ అయిపోయింది వరల్డ్ కప్ నుంచి. సో అంత పెద్ద బ్యాక్లాష్ వచ్చింది కదా, ఏ ధైర్యంతో మీరు కొనాలనుకున్నారు ప్లేయర్ని? కొన్నారు. మేబీ కావ్యమారన్కి అల్జిమర్స్ అనుకుంటా, మత్తి ఉండదేమో అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో మత్తి మరుపు లేకపోతే ఇలాంటి పనులు అయితే చేయదు కదా.
లేదు మతిమరపు ఏం లేదు, నేను ఇలానే చేస్తాను అనుకున్నారేమో, అది కూడా నాకు తెలియదు. ఆ, ఎవరు నాకు యాంటీ ఎవరు, అస్సలు ఇండియన్ ఫ్యాన్స్ అయితే అసలు యాంటీ ఉండరు. సో ఇండియా దాటితే చాలు, ఇంకా నాకు నచ్చినట్టు చేయొచ్చు అని మేబీ ఆ ఇంటెన్షన్ ఉండొచ్చేమో. మేబీ అదే రైట్ అయ్యి ఉండొచ్చు కూడా. ఐపీఎల్ ఆడితేనే పాకిస్తాన్ ఆడించకూడదు కదా, ఐపీఎల్ వరకే పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడించకూడదు కదా, బయటకు వస్తే పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడించుకోవచ్చు కదా, ఎవరు రూల్స్ ఏం పెట్టలేదు కదా అని మేబీ ఆ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడే క్లియర్గా ఎక్స్పోజ్ అయిపోతాం కదా మనం. బీసీసీఐ కండిషన్ పెట్టకపోతే పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా మనం మన ఫ్రాంచైజీలు కొనడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి మనం ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే కదా వరల్డ్ కి. అదే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. ఇంకొక క్వశ్చన్ ఫ్యాన్స్ కానీ అడిగాను కదా, ఫ్యాన్స్ ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పారు రిపోర్ట్స్ కొట్టి. ఇంకొక 20 days లో మేబీ 10-15 days లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. సో ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి ఎటువంటి బ్యాక్ క్లాష్ వస్తుందో చూడాలి ఇప్పుడు. మేబీ పెద్దగా బ్యాక్ క్లాష్ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పులి ఉన్నాడు, పులి ఒక 2 6 కొడితే సరిపోద్ది, ఇషాన్ కిషన్ ఒక 2 6 కొడితే సరిపోద్ది, వాళ్ళే గొర్రెల్లో వచ్చి చూస్తారు ఫ్యాన్స్, వాళ్ళు మర్చిపోతారులే, ఇంకో 20 days ఉంది కదా, వాళ్ళకి అంత మెమరీ లేదు అని అనుకుంటుండొచ్చేమో ఫ్రాంచైజ్. అందుకనే డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. మనం కూడా అంతే సేమే. అభిషేక్ శర్మ వచ్చి బాగా ఆడితే సరే ఇంకా 1 week ల్యాబ్స్ కొట్టుకుంటూ వేల రూపాయల టికెట్స్ పెట్టుకుంటూ ఇంకా స్టేడియంకి వెళ్ళి చూసుకుంటాం. మన బ్లడ్ కదా ఎస్ఆర్హెచ్ అంటే, మనకి ఎస్ఆర్హెచ్ అంటే అంత ఇష్టం కదా. తిండి లేకపోయినా ఉంటాం కానీ ఎస్ఆర్హెచ్ లేకపోతే ఉండలేం కదా. చూపించండి ఇప్పుడు ఎంత ఉందో. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం తెలుగు కామెంటరీలో ఒక మాట విన్నాను. అదేంటంటే మన తెలుగు కామెంటరీస్ ఏమంటారంటే, బెంగళూరు వెళ్ళి అడిగితే మేము ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు వాళ్ళు, తమిళనాడు వెళ్ళి అడిగితే మేము సిఎస్కే ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు, ముంబై మహారాష్ట్ర వెళ్ళి అడిగితే మేము ఎంఐ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు, కానీ మన తెలుగు వాళ్ళని అడిగితే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని కాకుండా రిమైనింగ్ అన్ని ఫ్రాంచైజ్ ఎవరికి సెపరేట్ గా ఫ్యాన్స్ ఉంటాయి, సెపరేట్ టీమ్స్ కి వీళ్ళు ఫ్యాన్స్ అయి ఉంటారు అని అన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు, మన ఎస్ఆర్హెచ్ అంటే ఎందుకు ఎవరికి అంత ఫ్యాన్ బేస్ లేదని అంటారు. మన ఎస్ఆర్హెచ్ అంటే ఎందుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపారు, ఎంఐ అంటే ఎంఐకి చూపిస్తారు, మనలోనే ఫ్యాన్స్ లోనే యూనిటీ లేదు, స్ప్లిట్ అయిపోతాం మనం అని చెప్పేసి ఏదో కొన్ని మాటలు విన్నాను. ఇదిగోండి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఎంతమంది ఇండియన్ క్యాప్టెన్స్ లీడ్ చేశారా ఎస్ఆర్హెచ్ టీమ్ ని? ఇది ఒక్కటి చెప్పండి చాలు. రిమైనింగ్ అన్ని టీమ్స్ లో కూడా మన ఏదైతే ఇండియన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఉన్నాయో అన్ని టీమ్స్ కూడా మాక్సిమం ఇండియన్ క్యాప్టెన్ నే ప్లేస్ చేయడం చూస్తాయి, టీమ్ కెప్టెన్ గా నియమిస్తాయి. ఒక ఎస్ఆర్హెచ్ తప్ప. ఒక ఎస్ఆర్హెచ్ లోనే ఫారెన్ ప్లేయర్ కావాలి, ఫారెన్ కెప్టెన్ కావాలి, ఇండియన్స్ వద్దు, ఇండియన్ స్టార్ ప్లేయర్స్ వద్దు. సో ఇలా ఇంకా స్టిల్ అప్పటికే ఫ్యాన్స్ ఉన్నారు. ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి ఏమో రకరకాల హడావిడులు చేస్తూ ఉంటారు. మీకైతే ఒకటి చెప్తున్నాను, మీరు జెండాలు మోసుకోవడం తప్ప ఇంకా దేనికి పనికిరారు, మీ ఫ్రాంచైజీలు మిమ్మల్ని పట్టించుకోవు. ఇదైతే ఫిక్స్. మీ మనోభావాలతో ఫ్రాంచైజీకి సంబంధం లేదు, వాళ్ళకి డబ్బులు వస్తే చాలు. మీకు ఏముంది, నేను అన్నాను చూడండి, ఇంకో 20 days లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ మ్యాచ్ మేబీ బ్యాక్ లైస్ వస్తే వస్తుందేమో చెప్పేసి, సెకండ్ మ్యాచ్ నుంచి ఫస్ట్ మ్యాచ్ లో బాగా పెర్ఫార్మ్ చేశారు అనుకో ఎస్ఆర్హెచ్ టీము, సెకండ్ మ్యాచ్ నుంచి జెండాలు మోసుకుని వెళ్తారు మీరు ఇంకా ఖచ్చితంగా. మా ఎస్ఆర్హెచ్ చెప్పేసి ఏదో అయిపోయిందని చెప్పేసి కలిసిపోతారు ఇంకా. సో ఫస్ట్ మనకి ఒక యూనిటీ లేదు, వాళ్ళు ఏం చేసినా సరే మనం తలాడిస్తాం కాబట్టి ఫ్రాంచైజీగా ధైర్యం, వీళ్ళు ఎక్కడికి వెళ్తారో మన దగ్గరికి చుట్టూ తిరిగి వస్తారు కదా అని చెప్పేసి. అరే నిన్న కాక మొన్న మనం అనుకున్నాం కదా, పాకిస్తాన్కి మన ఇండియన్ రూపాయి కూడా వెళ్ళకూడదు, వాళ్ళ టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి మన నుంచి ఒక రూపాయి కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఎలా మీరు ప్లేయర్ని కొనేస్తారు చెప్పండి? అది మన ఇండియన్ రూపాయలు కదా, నాకు అర్థం కాదు. మనం చూస్తే యాడ్ రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూ నుంచే మీరు కొంటున్నారు. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ ఇండియాలో సక్సెస్ అవ్వకపోతే బయట దేశాల్లో వీళ్ళు కొనేంత డేర్ చేస్తారా చెప్పండి? మీరే చెప్పండి. బేసిక్ గా ఏ ఫ్రాంచైజ్ ఆ ఫ్రాంచైజ్ ఏం చేస్తారంటే, సిఎస్కే అంటే తమిళ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కర్ణాటక మన ఆర్సీబీ టీం అనుకుంటే కన్నడకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ మన ఎస్ఆర్హెచ్కి వచ్చినప్పుడు మాత్రం సాంగ్ అవనండి ఏదవనండి అది ఒక తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లో ఉంటాయి లైన్స్ కానీ ఏవో కానీ. సొంత ఏదంటే ఒక తెలుగుదనం అనేది కనిపించదు, కేర్లెస్ గా ఉంటారు. మీకు ఇక్కడ తెలుగు అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది, ఇంకో విషయం చెప్తానండి. మన హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఉన్నాడు కదా తిలక్ వర్మ ఐపీఎల్ యాక్షన్ లోకి వచ్చినప్పుడు అతని కోసం కేవలం 50 లక్షల వరకు మాత్రం వెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. 50 lakhs వరకు మాత్రమే బిడ్ చేశారు. అదే ఒక పాకిస్తాన్ ప్లేయర్స్ కి 2.5 crore వరకు బిడ్ చేశారు. అంటే తిలక్ వర్మతో కంపేర్ చేసినప్పుడు ఈ ఎవడైతే అబ్రర్ ఉన్నాడో అంత పెద్ద పోటుగాడ నాకు అర్థం కాదు. మన తిలక్ వర్మని ముంబై కొనుక్కుంది,
సో అంత పెద్ద టాలెంట్ ఉన్న వ్యక్తిని కూడా మీరు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నప్పుడు మీకు పాకిస్తానీ ప్లేయర్లు టాలెంట్ ఎలా కనిపించింది నాకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఐపీఎల్లో 2.5 crores అంటే ఇది బేస్ ప్రైస్ మనందరికీ తెలిసిందే. అది 100 విషయానికి వస్తే 2.5 crores అంటే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అమౌంట్ అది. సో మనకి బేస్ ప్రైజ్ వరకు కూడా మన ఇండియన్ ప్లేయర్ని వెళ్ళని మీరు ఒక పాకిస్తానీ ప్లేయర్ని టాప్ ప్రైస్ మీరు ఎలా వెళ్తారు? ఎలా వెళ్ళారు అసలు? మీకు 2.5 crore వరకు వెళ్ళాలనిపించినంత ఏం ఉందో ఆ ప్లేయర్లో నాకు అర్థం కాదు. నాకైతే అర్థం కాలేదు నిజంగా. మీరు ఆ ప్లేయర్లో ఏం చూసుకున్నారు, ఎందుకు అంతవరకు వెళ్ళారు నాకైతే అర్థం కావట్లేదు. మీకు బ్యాక్లాష్ వస్తుందని తెలియదా, లేకపోతే వచ్చినా ఇండియన్స్ ఏం పీకుతారు అని అనుకున్నారా? సారీ టు సే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాను, ఏమనుకోవద్దు. సో ఇలా 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 ఉందా మీ మైండ్ సెట్? ఇంతేనా? నాకు అదైతే అర్థం కాలేదు. మేబీ మీరైతే లైట్ తీసుకున్నారు, ఎవరేమనుకున్నా సరే ఏముంది, మాకు కావాల్సింది మనీ. సో మాకు మీ మనోభావాలతో మాకు సంబంధం లేదు, మీరు వస్తే రండి లేకపోతే మానండి. ఇదే విధంగా ఉంది, ఇలానే ఉంది. చూద్దాం ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయో, ఎంతమంది నెగిటివ్ అవుతారో చూద్దాం. మీలో ఎంత యూనిటీ ఉందో, ఫ్యాన్స్లో మెయిన్లీ ఎంత యూనిటీ ఉందో చూద్దాం. నాకు తెలిసినంత వరకు మనకి సిగ్గు లేదు, సిగ్గు రాదు. ఖచ్చితంగా ఎర్ర చొక్కాలు వేసుకుని వెళ్ళిపోతాం స్టేడియంకి, డౌట్ లేదు. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.